ఇండియన్ గవర్నమెంట్ లో 3 గవర్నింగ్ బాడీస్ ఉంటాయి. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, సెకండ్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ అండ్ థర్డ్ వచ్చేసి లోకల్ గవర్నమెంట్. లోకల్ గవర్నమెంట్ హైరార్కీ ఎలా ఉంటది అండ్ ఎలా పనిచేస్తుంది, దానిలో ఉన్న పొలిటికల్ పొజిషన్స్ ఏంటనేది నేను ఈ వీడియోలో చెప్తాను. లోకల్ గవర్నెన్స్ అనేది 2 పార్ట్స్ గా డివైడ్ అయింది. ఒకటి మున్సిపాలిటీస్ అంటాం, ఇంకొకటి పంచాయత్ రాజ్ అని అంటాం. ఫస్ట్ ఈ యొక్క మున్సిపాలిటీస్ గురించి తెలుసుకుందాం. మున్సిపాలిటీస్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటి మున్సిపల్ కార్పొరేషన్ అని అంటాం, ఇంకొకటి మున్సిపల్ కౌన్సిల్ అని అంటాం. లెట్స్ సే ఒక సిటీ యొక్క పాపులేషన్ మోర్ దెన్ 10 lakhs ఉంటే ఆ సిటీని మున్సిపల్ కార్పొరేషన్ అని అంటారు. ఎగ్జాంపుల్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం. హైదరాబాద్ అనేది ఒక కార్పొరేషన్. సో హైదరాబాద్ లో మొత్తం 150 వార్డ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క వార్డ్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ నిలబడతాడు, అతన్ని కార్పొరేటర్ అని అంటాం. కార్పొరేటర్ ని డైరెక్ట్ పీపుల్ ఎలక్ట్ చేసుకుంటారు. అలా 150 కార్పొరేటర్స్ అందరు కలిపి ఒక హెడ్ ని ఎన్నుకుంటారు, అతని మేయర్. మున్సిపల్ కార్పొరేషన్ కి హెడ్ ఎవరు అంటే మేయర్. అబౌవ్ 10 lakhs అయితే కార్పొరేషన్. మరి బిలో 10 lakhs ఉంటే 1 lakh నుంచి 10 lakhs మధ్యలో పాపులేషన్ ఉంటే దాన్ని మున్సిపల్ కౌన్సిల్ లాగా డివైడ్ చేస్తుంది గవర్నమెంట్. ఆర్ ఈవెన్ దాన్ని మున్సిపాలిటీ అని కూడా అంటాం. లెట్స్ సే ఒక మున్సిపాలిటీ తీసుకుందాము. ఆ మున్సిపాలిటీలో ఒక 50 వార్డ్స్ ఉన్నాయనుకో, ప్రతి ఒక్క వార్డ్ నుంచి మళ్ళీ ఒక రిప్రజెంటేటివ్ ఉంటాడు ఇక్కడ. ఇతన్ని కౌన్సిలర్ అని అంటాం. సో 50 వార్డ్స్ లో 50 కౌన్సిలర్స్ ఉంటారు. వీళ్ళందరూ కలిపి ఒక హెడ్ ని ఎన్నుకుంటారు. ఆ హెడ్ ని మున్సిపల్ చైర్మన్ అని అంటాం. నెక్స్ట్ బిలో 1 lakh లో చూసుకుంటే దాని పంచాయత్ రాజ్ కింద డివైడ్ అయిపోయింది. పంచాయత్ రాజ్ లో 3 బ్లాక్స్ ఉంటాయి. ఒకటి డిస్ట్రిక్ట్ లెవెల్, నెక్స్ట్ మండల్ లెవెల్, థర్డ్ వచ్చేసి విలేజ్ లెవెల్. ఒక డిస్ట్రిక్ట్ లో 15 మండల్స్ ఉన్నాయని అనుకుందాం అండ్ ప్రతి ఒక్క మండల్లో 20 విలేజెస్ ఉన్నాయని అనుకుందాం. ప్రతి ఒక్క విలేజ్ లో ఏమైపోతుంది అంటే అందులో 5 to 15 వార్డ్స్ ఉంటాయి ఆన్ అండ్ యావరేజ్ గా. సో ప్రతి ఒక్క వార్డ్ నుంచి ఒక మెంబర్ ఎలక్ట్ చేస్తారు, అతన్ని వార్డ్ మెంబర్ అని అంటారు ఇక్కడ. దానితో పాటు విలేజర్స్ అందరూ కలిపి ఒక హెడ్ ని ఎన్నుకుంటారు ఇక్కడ, అతన్ని సర్పంచ్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి మండల్ లెవెల్. మొత్తం 15 మండల్స్ ఉన్నాయి కదా, అండ్ ప్రతి ఒక్క మండల్లో 20 విలేజెస్ ఉన్నాయి. ఈ యొక్క 20 విలేజెస్ పాపులేషన్ బట్టి ఒక సెట్ ఆఫ్ ఎంపీటీసీస్ ఉంటారు. వాళ్ళని మండల్ పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ అని అంటారు. వీటిని డైరెక్ట్ ఆ విలేజ్ లో ఉన్న పీపుల్ ఎలక్ట్ చేస్తారు. మనం ఎగ్జాంపుల్ కోసము ఈ 20 విలేజెస్ నుంచి 10 ఎంపీటీసీస్ ఉన్నారని అనుకుందాం. ఈ 10 ఎంపీటీసీస్ ఏం చేస్తారు, అందులో ఒక హెడ్ ని సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళని ఎంపీపీ అని అంటారు. అలా 15 మండల్స్ కి 15 ఎంపీపీస్ ఉంటారు. వీళ్ళు ఆ విలేజెస్ మొత్తాన్ని మండల్ లెవెల్లో రిప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్. ఇప్పుడు 15 మండల్స్ లో ప్రతి ఒక్క మండల్ నుంచి ఒక పర్సన్ డిస్ట్రిక్ట్ లో రిప్రజెంట్ చేయాలి, అతన్నే జెడ్పీటీసీ అని అంటారు, జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ. ఈ జెడ్పీటీసీని కూడా పీపులే ఎలక్ట్ చేస్తారు. ఇలా మొత్తం 15 జెడ్పీటీసీస్ కి హెడ్ ఎవరు ఉంటారు అంటే వాళ్ళు ఒక మెంబర్ ని సెలెక్ట్ చేస్తారు, అతన్ని జెడ్పీ చైర్మన్ అని అంటాం. డిస్ట్రిక్ట్ హెడ్ వచ్చేసి జెడ్పీ చైర్మన్, మండల్ హెడ్ వచ్చేసి ఎంపీపీ అండ్ విలేజ్ హెడ్ వచ్చేసి సర్పంచ్. ఈ విధంగా పంచాయత్ రాజ్ వర్కౌట్ అవుతుంది.